మహిషాసురుడు అనే రాక్షసరాజుకు ఒక క్రూరమైన దృష్టి కలిగింది. 3 లోకాలను పాలించి దేవతలపైనే అధికారం సాధించాలనే తపన. విష్ణువు, శివుడు, మహాదేవులు ఆయనకు అడ్డుకట్ట వేస్తారని తెలుసుకున్నాడు. ఇది జరగాలి అంటే మహిషాసురుడు అమరత్వం సాధిస్తే తాను అనుకున్నది జరుగుతుంది అని తెలుసుకున్నాడు. అందుకే బ్రహ్మదేవుడిని సంతృప్తిపరచి అమరత్వం పొందడానికి అతడు గాఢమైన తపస్సు ఆచరించాడు. ఎన్నో సంవత్సరాలు ఆ తపస్సును కొనసాగించాడు. ఒక రోజు అతని కోరిక నెరవేరబోతోంది. బ్రహ్మదేవుడు అతని తపస్సుతో సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. మహిషాసురా, నీ తపస్సు నన్ను ఆకట్టుకుంది. లేవు. మహిషాసురుడు ఆనందంగా, అయ్యో బ్రహ్మదేవా, మీరు నా ముందు ప్రత్యక్షమయ్యారు. నేను ఎంత అదృష్టవంతుడిని. ధన్యవాదాలు ప్రభూ, ధన్యవాదాలు. నా కోరిక ప్రభూ, నాకు అమరత్వం కావాలి. ఎప్పటికీ మరణం రాని జీవితం కావాలి. బ్రహ్మ ఇలా అంటాడు, మహిష, పుట్టిన ప్రతి జీవి తప్పక మరణించాలి. అది సర్వసాధారణమైన ధర్మం. దానికి మినహాయింపు లేదు. మహిషాసురుడు అహంకారంగా ఇలా అడుగుతాడు, అయితే ప్రభూ, నాకు మరణం రావలసిందే అనుకుంటే అది ఒక స్త్రీ చేతిలోనే రావాలి. బ్రహ్మదేవుడు అతని కోరికను అనుగ్రహించాడు. మహిషాసురుడు జోరుగా నవ్వాడు. ఏ స్త్రీ తనను ఓడించలేరని గర్వించి భూమి మీద మాత్రమే కాదు, స్వర్గంలో కూడా రాజ్యాలను జయించడం మొదలుపెట్టాడు. దేవతలే భయంతో వణికిపోయారు. మహిషాసురుని 3 లోకాలను పాలించాలనే తపన పెరుగుతూ వచ్చింది. అతని క్రూరత్వం, శక్తి దేవతలకే భయాన్ని కలిగించాయి.